అసలే వేసవికాలం, జనం ఒక్కపోతకు గురవుతుంటే జిల్లాలో కీలకమైన ఆ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ మరింత ఒక్కపోతకు గురవుతుందంట. ప్రస్తుతం ఉన్న నేత బలంగా పనిచేయకపోవడంతో క్యాడర్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నిన్నటి వరకు పార్టీ కోసం పనిచేసిన బలమైన సామాజిక వర్గాలకు చెందిన స్థానిక ముఖ్య నేతలను హైకమాండ్ సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంతో క్యాడర్ అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్యాన్ పార్టీ క్యాడర్ బోరుమంటున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి కనిగిరి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ పార్టీకి బలమైన ఓట్ బ్యాంకు ఉంది. యాదవ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో వైసీపీకి ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ తిరుగులేని విజయాన్ని సాధించారు. 2024 ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించినప్పటికీ వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులతో కందుకూరుకి షిఫ్ట్ అయ్యాడు బుర్రా. మొన్నటి ఎన్నికల సమయంలో అనూహ్యంగా హనుమంతునిపాడు జడ్పీటీసీగా ఉన్న దద్దాల నారాయణకు టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. అయితే నారాయణకు టికెట్ కేటాయించటం క్యాడర్ మాత్రం ఏకీభవించలేకపోయారు. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రాను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన జడ్పీటీసీ నారాయణ యాదవ్ను బరిలోకి దించిన వైసీపీ ఓటమిని మాత్రం చవిచూడాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మరోసారి బీసీలకు టికెట్ ఇచ్చామన్న ధీమాతో పాటు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తమకే పడతాయి అన్న వ్యూహంతో ముందుకెళ్లింది వైసీపీ అధిష్టానం. అయితే కూటమి పార్టీల సునామీతో పాటు కేడర్లో నారాయణ పట్ల ఉన్న వ్యతిరేకతతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో కేడర్ ఊహించినట్లుగానే ఫలితం దక్కింది అన్న టాక్ మాత్రం నడిచింది. కనిగిరి నియోజకవర్గంలో ఓటమి అనంతరం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు దద్దాల నారాయణ. ఓటమితో డేలా పడిపోయిన కేడర్లో జోష్ నింపి పార్టీని బలోపేతం చేయటంలో ఇన్ఛార్జి నారాయణ ఆశించినంత స్థాయిలో చేయటం లేదు అన్న టాక్ మాత్రం కనిగిరిలో బాగా వినిపిస్తుంది. స్థానిక ముఖ్య నేతలతో పాటు క్యాడర్ను నారాయణ సమన్వయం చేయలేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తల పెళ్లిళ్లకు ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్లటం తప్ప పార్టీ కార్యక్రమాల నిర్వహణను ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నాడంట. పార్టీని బలోపేతం చేయటంలో అంత సీరియస్ గా దృష్టి పెట్టడం లేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీకి బలమైన ఓట్ బ్యాంకుగా ఉన్న యాదవ రెడ్డి సామాజిక వర్గ నేతలతో ఏర్పడిన విభేదాలు పార్టీకి పెద్ద మైనస్ గా మారాయి. పార్టీలో నెలకొన్న అసమ్మతి నేతలను సమన్వయం చేసుకోలేకపోవటం, పార్టీ నేతలకు కార్యకర్తలకు అవసరమైనప్పుడు నారాయణ అండగా లేకపోవడంతో పాటు నారాయణ తన పద్ధతిని మార్చుకోకపోవడంతో క్యాడర్కు ఏం చేయాలో పాపం పాలుపోవటం లేదంట. మరోవైపు సొంత సామాజిక వర్గంపై పట్టు లేకపోవటం, పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేసే ప్రధాన సామాజిక వర్గ నేతలను కలుపుకుని పోయే విషయంలో ఆయన వ్యవహార శైలి వైసీపీ క్యాడర్ను మరింత అయోమయంలో పడేస్తున్నాయంట. కనిగిరి నియోజకవర్గం వైసీపీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్ఛార్జి నారాయణ పట్ల కేడర్ నుంచి లీడర్ల వరకు అసంతృప్తి నెలకొందనే చెప్పవచ్చు. నారాయణ వ్యవహార శైలితో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి అన్న ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తుంది. రాష్ట్ర మాజీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్, మాజీ కనిగిరి మండల వైసీపీ అధ్యక్షుడు గడ్డం సుబ్బారెడ్డి, పెరుగు తిరుపతమ్మ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల కనిగిరి వైసీపీ కేడర్లో బాగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పార్టీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులను సస్పెండ్ చేయడంతో ఇంటి పోరు రచ్చకెక్కినట్లయింది. ఇన్ఛార్జి నారాయణ సూచనలతోనే పార్టీ కోసం పనిచేసిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఇది అంటూ కనిగిరిలోని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటమి భారంతో డేలా పడిపోయిన కేడర్లో ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇన్ఛార్జ్ నారాయణ వ్యవహారంతో కనిగిరిలో వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే టాక్ మాత్రం బాగా నడుస్తుంది. గత కొంతకాలంగా నారాయణ పార్టీ కేడర్తో పాటు స్థానిక ముఖ్య నేతలతో సఖ్యత లేకపోవడం పట్ల అధిష్టానం సైతం పలుమార్లు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో పార్టీ ముఖ్య నేత
వైవి సుబ్బారెడ్డి కనిగిరి పర్యటనలోనూ నారాయణ డుమ్మా కొట్టాడు. కనిగిరి ఇంట్లోనే ఉండి వైవిని కనీసం కలవకపోవటం చర్చనీయాంశమైంది. ఇక వైవి సుబ్బారెడ్డి ఏదైతే హాస్పిటల్కి వెళ్లాడో అదే డాక్టర్ పిరుగు మురళీకృష్ణ యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడిగా ఉండే డాక్టర్ వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పిరుగు మురళీకృష్ణ, మాజీ కనిగిరి మండల వైసీపీ అధ్యక్షుడు గడ్డం సుబ్బారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయటం పట్ల కేడర్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తూ విధేయులుగా ఉన్న డాక్టర్ పిరుగు మురళీకృష్ణ యాదవ్ను తప్పుడు ఆరోపణలపై సస్పెన్షన్ చేయటం పట్ల పార్టీలో ఇప్పుడది పెద్ద చర్చనీయాంశంగా మారింది. నారాయణల సూచనలతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేడర్ కూడా భావిస్తుందంట. పార్టీలో తనతో ఎవరూ పోటీ రాకుండా ఉండేందుకే నారాయణ ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్న ఆరోపణలు మాత్రం గుప్పుమంటున్నాయి. కనిగిరిలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్ది బలమైన నేతకు బాధ్యతలను అప్పగించి పార్టీని గాడిలో పెడతారని కేడర్ భావిస్తుంటే, అందుకు భిన్నంగా పార్టీకి బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను అధిష్టానం సస్పెండ్ చేయటం పట్ల వ్యతిరేకత మొదలైందంట. కనిగిరిలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ చుక్కాని లేని నావలా మారుతుంది అన్న భావన కేడర్లో నెలకొందంట. మొత్తానికి కనిగిరి ఫ్యాన్ పార్టీలో ఒక్కపోత మాత్రం మొదలైంది. చూద్దాం అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.